ప్రస్తుతం మనతో పాటు ఎండి శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీవి చాలా చోట్ల చూసాను నేను. హోర్డింగ్స్ చాలా ఏరియాస్ లో, ప్రైమ్ లొకాలిటీస్ లో కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ లో కావచ్చు, చాలా చోట్ల మీరు ప్రజలకు చేరువై ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి వచ్చారు. బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి వచ్చాం. సో బెంగళూరు హైవేలో మనం మంచిగా ఎస్టాబ్లిష్డ్ మేడం. టాప్ కంపెనీస్ తో మనం పోటీ పడుతున్నాం ఆ ఏరియాలో. సో అక్కడ ఉపయోగం ఏంటి? వాళ్ళు ఇమీడియట్ గా విల్లాలు కట్టుకోవచ్చా, లేదా గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తో వాళ్ళు ముందుకు వెళ్ళాలా, ఎట్లా అనేది ఒక కాన్సెప్ట్ బేస్. అంటే తీసుకునే ముందే దాన్ని నేను ఒక డిజైన్ చేసుకుంటాను. అది వినియోగదారులకి శ్రీధర్ గారిని మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండాలి ఆయన. ఎస్ మేడం. మా అదృష్టం కొద్ది ఏంటంటే మాకు వచ్చినటువంటి కస్టమర్లు కూడా ఆల్మోస్ట్ 3-4 ప్రాజెక్టులో ఒకే కస్టమర్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. సూపర్. అసలు మంచి మంచి ప్రాజెక్టులతో వేరియస్ మోడల్స్ లో వెళ్తున్నాను కస్టమర్ కి. బట్ ఆల్ ఆర్ ప్రైమ్ ప్రాజెక్ట్స్, కాన్సెప్ట్ బేస్డ్ డిజైన్ చేస్తున్నారు. లేఅవుట్ వేసిన మనం ఏం కోరుకుంటాం యాజ్ ఎ కస్టమర్ గా? అరే నా వెంచర్ పక్కన, నా ప్లాట్ పక్కన ఒక ఎంఆర్ ఆఫీస్ రావాలి, పోస్ట్ ఆఫీస్ రావాలి, బస్ స్టాండ్ రావాలి, అంటే ఒక సిటీ ఏర్పడాలి, హాస్పిటల్ రావాలి, ఇవే అనుకుంటా. బట్ నాకు రాబోలేదు. ఆల్రెడీ ఉన్నాయి నాకు. ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో నేను వెంచర్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు మేడం. మన పక్కనే చూడండి ఎంఆర్ఎఫ్ఓ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, జ్యోతి సినిమా థియేటర్ ఉంది, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, 100 బెడ్ హాస్పిటల్ మేడం. రీసెంట్ గా 100 బెడ్ హాస్పిటల్ మనకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ లో, హైదరాబాద్ కూడా చాలా దగ్గర 30-35 మినిట్స్ లో హైదరాబాద్ నుంచి వచ్చేయచ్చు. సో ఇప్పటికిప్పుడు అపార్ట్మెంట్లు కట్టుకునేటువంటి ప్లేస్ అండి ఇది. ఇంకా ఇండిపెండెంట్ విల్లాస్ గానీ అసలు అల్టిమేట్ గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో రావాలి అనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే ఉండొచ్చు, లేదంటే కట్టేసుకొని ఉండటానికి కూడా అవకాశం ఉండే అన్ని రకాల? ఇప్పుడు ఇన్వెస్టర్ అనేవాళ్ళు మనకు ఆలోచించేది మేడం, నేను పెట్టిన డబ్బులకి నాకు పెరగాలి రేట్. కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే మోటివేషన్ అనేది అదే మనకు. సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో నీకు దగ్గరలో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, సినిమా థియేటర్, ఎంఆర్ఓ ఆఫీసు, వాటి పక్కనే నువ్వు కొంటున్నావంటే నీకు ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. ఇమ్మీడియట్గా నువ్వు పెట్టిన ప్రతి రూపాయి అప్పటికి వచ్చే తలకి 100 రెట్లు పెరగచ్చు. రెండోది ఏంటంటే నువ్వు తీసుకున్నటువంటి ప్రాపర్టీ దాంట్లో ఇప్పటికిప్పుడు విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్సే కట్టొచ్చు. సో అటువంటి ప్రాపర్టీలో నువ్వు కొనేటప్పుడు నీకు ఇంకా అసలు కస్టమర్ కి వేరే ఆలోచన లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఇది మున్సిపల్ అప్రూవ్డ్ కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనం కొన్ని దగ్గర వేస్తే మున్సిపాలిటీలో కలిసొద్దు సార్ అని చెప్తుంటాం, బట్ ఇక్కడ ఆల్రెడీ కలిసి ఉంది. వార్డ్ నెంబర్ 3 కిందకి వస్తుంది. మన డాక్యుమెంట్స్ లో కూడా మనం స్పెసిఫై చేపిస్తాం, సదాశివపేట మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 3 అని చెప్పి. సో ఇమీడియట్ గా మున్సిపాలిటీ థింగ్స్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. సో కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అపార్ట్మెంట్స్ కానీ విల్లాలు కానీ బెస్ట్ ప్లేస్, ఒక మంచి రెసిడెన్షియల్ కాలనీని మనం డెవలప్ చేసుకోవచ్చు మేడం. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఒక డౌట్ క్లియర్ చేయండి.